Excuse me, sir. Yes, come in. Take your seat, man. Yes, thank you, sir. Nice beard, man. Thank you, sir. ఎన్నాళ్ళు పట్టింది? సార్ 10 months పట్టింది సార్ ఇలా రావడానికి. నేను అడిగింది డిగ్రీ కంప్లీట్ చేసి ఇక్కడ వరకు రావడానికి ఎన్నాళ్ళు పట్టింది అని. 1 year, సార్. సో షెల్ వి స్టార్ట్ ద ఇంటర్వ్యూ? ష్యూర్ సార్. వెల్ మిస్టర్ సాయ్, యు ఆర్ సెలెక్టెడ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. విత్ 10 lakh ప్యాకేజ్ నెక్స్ట్ మండే నుంచి మీరు జాబ్లో జాయిన్ అయిపోవచ్చు. బట్ బట్ మీరు ఆ బిఎడ్ తీసి జాబ్లో జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. లుక్ మిస్టర్ సాయ్, మీరు ఆ బిఎడ్తో ఆఫీస్ మెట్లు ఎక్కితే చూసేవాళ్ళు చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతారు. వీల్ నీడ్ ఎ డీసెంట్ లుక్, యు నో. సారీ సార్. ఏంటి సారీ? 10 lakhs ప్యాకేజ్ అయ్యా. 10 lakhs ప్యాకేజ్ కన్నా 10 months పెంచిన ఈ బియర్డే ముఖ్యం. అవసరమైతే ఈ జాబ్ వదులుకోవడానికైనా రెడీ కానీ ఈ బియర్డ్ తీసే ప్రసక్తే లేదు సార్. అంత ఎమోషన్ ఏంటయ్యా ఆ బిఎడ్తో? ఒక 10 months మీరు కూడా బియర్డ్ పెంచుకొని చూడండి సార్. ఆ తర్వాత క్లీన్ షేవ్ చేసుకుని ఆఫీస్కి రండి, అప్పుడు చూద్దాం. ఒకవేళ కనుక మీరు క్లీన్ షేవ్ చేసుకుని ఆఫీస్కి వచ్చారనుకోండి, బాల్మట్ట సెంటర్లో బట్టలిప్పి డ్యాన్స్ చేస్తా. నాలా ఇష్టపడి బియర్డ్ పెంచే వాళ్ళకి ఫ్యాషన్ కన్నా దీని మీద ఉన్న ఎమోషన్ ఇంపార్టెంట్ సార్. వీలైతే బియర్డ్ పెంచడానికి ట్రై చేయండి సార్. పెంచడం చేత కాకపోతే ఒకరిని క్లీన్ షేవ్ చేసుకోమని మాత్రం సలహాలు ఇవ్వచ్చు సార్. థ్యాంక్ యూ. లెటర్ ఉందా? ఎక్స్క్యూజ్ మీ బ్రో, లైటర్. థ్యాంక్స్ బ్రో. రే నువ్వు అంటియావా? నువ్వైతే కాల్చు. ఏంటి సాయి, ఏమైంది? ఏం లేదు. ఏమైంది? స్మోక్ చేస్తావా? నీకు తెలుసు కదా నేను స్మోక్ మానేశానని. నేనంటే నీకు అంత ఇష్టమా? నాకు స్మోక్ చేసే వాళ్ళంటే ఇష్టం ఉండదని తెలిసి మానేసావా? నీకోసం కాదు, నా గెడ్డం కోసం. వాట్? స్మోక్ చేస్తే ఎక్కడ నా గెడ్డం కాలిపోతుందని మానేశాను. గెడ్డం పెంచకముందు హెల్త్ బాగాలేకపోయినా స్మోక్ చేసేవాడివి. అలాంటిది ఇప్పుడు ఈ తొక్కలో గడ్డం కోసం స్మోక్ మానేసావంటే నమ్మలేకపోతున్నాను. లవర్ చెప్పిందని, ఇంట్లో వాళ్ళు తిట్టారని, హెల్త్ బాగాలేదని కోసం మానేయడం కన్నా ఈ గెడ్డం కోసం మానేయడంలో బ్లడీ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. బా ఏం చెప్పినా బ్రో, ఏంద్రా అట్లా చూస్తున్నావు? సో సమ్ రెస్పెక్ట్ టువర్డ్స్ బియర్డ్ లవర్ రా. క్యారియన్ బ్రో. 5 years నీతో రిలేషన్షిప్లో ఉన్నాను. నేను చెప్పినా ఈ గడ్డం తీయవా? నీతో 5 years రిలేషన్షిప్లో ఉన్న ఆనందం కన్నా నాకు 10 months పెంచిన ఈ గెడ్డమే నా మీద నాకు ప్రేమ పుట్టేలా చేసింది, నన్ను నేను ప్రేమించుకునేలా చేసింది. ఇన్ఫ్యాక్ట్ నీకన్నా నా గెడ్డమే నాకు చాలా ఇంపార్టెంట్. ఇది నువ్వు బలుపు అనుకోవచ్చు, కానీ ఇది నా గెడ్డం ఎమోషన్. ఏంటో వీడి గడ్డం ఎమోషన్.